అందరికీ నమస్కారం. రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాం. నేను మీ వెంకటేశ్వర్లు. వినాశకాలే విపరీత బుద్ధి అని మన పెద్దలు చెప్తుంటారు. పూర్తిగా వాళ్ళకి వినాశకాలం దాపురించినప్పుడు ఎలాంటి బుద్ధులు పుడతాయి? విపరీత బుద్ధులు. అంటే మనం సాధారణంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ముఖ్యమంత్రి అంత స్థాయి వాళ్ళని విమర్శిస్తే అది రాజద్రోహం అని, రాజద్రోహం కింద కేసు పెట్టి దాన్ని శిక్షించాలని ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాలని సెక్షన్లు తీసుకొచ్చి రాజద్రోహం అని కేసు పెట్టేది మనం చూస్తాం. అలాగే దేశద్రోహము, రాజద్రోహం ఇవన్నీ ఉన్నాం. కానీ ఇప్పుడు సాక్షాత్తు దైవద్రోహం జరిగిపోయింది. ఏంటి దైవద్రోహం అంటే? దాన్ని ఇంకా ఏమనాలి? ఎంతటి ఘాతుకం అనాలా, లేకపోతే ఎంతటి? మరి దానికి మన డిక్షనరీలో పదాలేవి లేవు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులున్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ మాట చెప్తుంటే, అక్కడ జరిగిన అన్యాయం చెప్తుంటే, అక్కడ ఘోరం తలుచుకుంటే ఒంటి మీద రోమాలు నిక్కబడుస్తుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డు అపవిత్రమైంది గత 5 సంవత్సరాల్లో. ఇది నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు. సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో తను ఎంతో ఆవేదన చెందుతూ వ్యక్తం చేసినటువంటి మాటలు ఇవి. లడ్డూ తయారీలో యానిమల్ ఫ్యాట్ వాడారు, అలాంటి ఆరోపణలు వచ్చాయి, దర్యాప్తు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇది ఏంటి? ఏ ద్రోహం అనాలి దీన్ని? రాజకీయాలు అనుకుంటే ఇప్పుడు రేపు ఎన్నికలు లేవు. ఎవరి మీద ఏది పడుతుంది అనేటానికి ఇది సందర్భం కాదు. అప్పటికే జనం ఎప్పుడైతే ముఖ్యమంత్రి నోటంబట ఇటువంటి మాట వచ్చిందో, ఇది చాలా ఏదో జరిగింది, దీనికి ఎంతో బలమైన ఆధారాలు ఉంటే గాని ఆయన నోటి వెంబడి మాట రాదు అని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆ నోట ఈ నోట అందరి నోట అదే మాట. ఎందుకంటే ఇది రాజకీయాలు, ఎన్నికల సమయం కాదు. ఎన్నికలు అప్పుడైతే గతంలో పదవి కోసం లేకపోతే ఓట్ల కోసం 2019 ఎన్నికల్లో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పింక్ డైమండ్ అనమాట తీసుకువెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు ఇంట్లో పెట్టిస్తున్నాడని రకరకాలైనటువంటి ఆరోపణలు చేసి ఎవరైనా ఏ కొద్ది 1% మంది అయినా జనాలు నమ్మకపోతారా? ఆ ఓట్లు ఇటు తిరగకపోతాయా అన్న ఆలోచనతో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు అలాంటి సందర్భం ఏది లేదు ఇవి మాట్లాడుకోవడానికి. ఎప్పుడైతే చంద్రబాబు నోట ఈ లడ్డు అపవిత్రమైందన్న మాట వచ్చిందో, వెంటనే అంతకు ముందు ఏనాడు లేనంత శరవేగంతో వైసీపీ శ్రేణులు స్పందించాయి. ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందిస్తూ ఇటువంటివి రాజకీయాలు చేయకూడదు, ఆధారాలుంటే చూపించండి అని చెప్పి ఆయనేమో భూమన కరుణాకర్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డి అతివేగంగా స్పందించారు. కానీ ఏ ఆధారం లేకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడారని ఎవరు అనుకోవడం లేదు. ఉంటుంది అనుకున్నారు. మరి అడుగుతున్నప్పుడు ఎందుకు ఊరుకోవడం అని చెప్పేసి ఈరోజు ఆధారాలని బయటపెట్టారు. ఇప్పుడున్నటువంటి ఈవో, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు గారు కొత్తగా పదవిలో జాయిన్ అయినప్పుడే లడ్డూకి తయారీకి కావాల్సిన నెయ్యి సప్లై చేసేవాడు కాంట్రాక్టర్ని పిలిపించి లడ్డు ఎందుకు బాగోట్లేదు, నెయ్యి బాగోట్లేదు అని చెప్పేసి అడగడం జరిగింది. నెయ్యి శాంపిల్స్ ని ల్యాబ్లోకి పంపించారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ కాఫ్ అని అదొక పెద్ద, అంటే ఇంటర్నేషనల్ గా మంచి పేరున్నటువంటిది, మన దేశంలో అత్యంత ప్రామాణికత పాటిస్తున్నటువంటి ల్యాబ్. ఈ డైరీ ఏదైనా ఆహార పదార్థాలు కానీ దాంట్లో ఏ కంటెంట్ ఎంత ఉంది అని చెప్పగలిగినటువంటి మంచి ప్రామాణికత పాటిస్తున్నటువంటి ల్యాబ్ అది గుజరాత్ లో ఉంది. ఆ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ తెప్పించి రిపోర్ట్స్ లోనూ ఉన్నటువంటి కంటెంట్, అందులో యానిమల్ ఫ్యాట్ కూడా వాడారనేది, ఫిష్ ఆయిల్ వాడారని, తర్వాత 19% మాత్రమే నెయ్యి ఉంది, మిగతా 81% కూడాను వేరు ఆయిల్స్, తర్వాత ఈ ఫిష్ ఆయిల్, యానిమల్ ఫ్యాట్ ఇవి ఉన్నాయని చెప్పేసి అందులో రిపోర్ట్లో వచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఆల్రెడీ ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఇదంతా జరిగింది. ఈలోపు వరదలు, ఈ వ్యవహారాల్లో ఇక్కడ ప్రభుత్వం ఉంది. ఈరోజు
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 100 రోజులు కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడుకొని ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ నిన్న ఆ విషయాలన్నీ చెప్పడం జరిగింది. దైవభక్తి, పాప భీతి లేని వాళ్ళు, విశ్వాసాలని గౌరవించలేని వాళ్ళు, భక్తుల మనోభావాల్ని గౌరవించలేని వాళ్ళని అధికారాల్లో పెడితే, చైర్మన్లు గాను ఈవోలు గాను నియమిస్తే, అన్య మతస్థుల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో కీ పోస్టుల్లో పెడితే పరిణామాలు ఇలా ఉంటాయి అన్నది క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. ఒకప్పుడు మన బంధువులు తిరుపతి వెళ్ళి బస్ స్టాండ్ లో దిగితే వచ్చేసారని తెలిసిపోయింది, లడ్డు వాసన ఇంటికి వచ్చేది. అలాంటి క్వాలిటీ ఉన్నటువంటి తిరుపతి లడ్డుకి వేరేది సాటి లేదు. ఏ స్వీటు తిరుపతి లడ్డుకి సాటి లేదు. తిరుమల మనం వెళ్ళకపోయినా కూడా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే అడిగి మరి ఒక లడ్డు తేవయ్యా, నాకు ఇవ్వయ్యా అని అడిగి మరి తినేటటువంటి ప్రసాదం ఏదైనా ఉందంటే అది ఒక్క తిరుమల లడ్డుయే. ఆ లడ్డూని గత 5 ఏళ్లుగా అపవిత్రం చేశారు. అపవిత్రం జరిగిందా లేదా అని పక్కన ఉంటే ఎవరిని అడిగినా చెప్తారు అది లడ్డు కాదు, మన బడ్డీ కొట్టు మీద కొనుక్కున్న లడ్డు కంటే అధ్వానంగా ఉండేది. అంతా అది ప్రసాదం కాబట్టి కళ్ళు కద్దుకొని తిన్నా కూడా అటువంటి వాసనలు కానీ అటువంటి నాణ్యత కానీ ఆ లడ్డూలు లేని పరిస్థితి గత 5 ఏళ్లలో ఉంది. ఎవరికైనా అనుమానం వస్తుంది. ఈవో శ్యామలరావు గారికి కూడా అదే అనుమానం వచ్చింది. ఈ డ్యూటీలో జాయిన్ అయినటువంటి విధుల్లో చేరగానే వెంటనే అతను ఈ దీని మీద లడ్డు తాలూకా క్వాలిటీ మీద నిఘా పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల మనోభావాలు అనలేని ఇంకా మానసిక క్షోభకు గురి చేశారనుకోండి. మరి ఇలాంటి వాళ్ళకి ఏ సెక్షన్లు ఉంటాయి, ఏ శిక్షలు వేస్తారో తెలియదు. కానీ ఎవరు చేసినా ఈ లడ్డూలోని ఇటువంటి కంటెంట్ ఏవైతే యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ ఇటువంటివి కలిపి ఆ లడ్డూని అపవిత్రం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు ఇక్కడే చూస్తుండగానే ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళకి సరైన శిక్ష వేస్తాడని చెప్పి జనాలు ప్రతి ఒక్కరూ నోటి వస్తున్న మాట ఇది. విచిత్రం ఏంటంటే 19% మాత్రమే నెయ్యి ఉంది. మిగతా 81% కూడాను ఏంటది సోయాబీన్, పొద్దుతిరుగుడు ఆయిల్, ఆలివ్ ఆయిల్, గోధుమ, మొక్కజొన్న, బీన్స్ తాలూకా ఆయిల్, పత్తి గింజలు, కాటన్ సీడ్ ఆయిల్, చేప నూనె, బీఫ్ టాలో, బీఫ్ గొడ్డు మాంసం తాలూకా బీఫ్ నుంచి వచ్చింది, యానిమల్ నుంచి వచ్చినటువంటి ఫ్యాట్. ఎక్కడైనా సరే కుళ్ళిన కలేబరాలు ఎక్కడ పారేసిన తీసుకొచ్చినా దాన్ని మనం బాయిల్ చేసినా దాని నుంచి ఫ్యాట్ వస్తుంది. మరి వీళ్ళు ఏం చేశారో ఎక్కడికక్కడే వేలాది టన్నుల కొద్దీ ట్రాన్స్పోర్ట్ అయిపోతున్నాయి చెత్త పదార్థాలని, ఈ తాలూకా ఈ కలేబరాలన్నీ, జంతు కలేబరాలన్నీ అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తున్నాం. మరి అటువంటి ఇంకా బోన్స్ నుంచి వాటి నుంచి ఎక్కడెక్కడో లోపల కొన్ని సిటీస్ లోంచి అటువంటి నెయ్యి తయారు చేసేటటువంటి కార్ఖానాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళందరినీ కట్టడి చేయాల్సింది పోయి వాళ్ళనే పెంచి పోషించేటటువంటి వ్యాపారం సాక్షాత్తు తిరుమల మీద చేశారంటే గత ప్రభుత్వంలో పెద్దలకి తిరుమల మీద, తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఏ పాటి గౌరవం ఉందో అన్నది మనందరికీ తెలిసిన విషయమే. మంత్రి గారు, మాజీ మంత్రి రోజారెడ్డి ఒక సందర్భంలో వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీద ఉంటే తప్పు లేదు, కానీ మా జగనన్న ఋషికొండ మీద ఉంటే తప్పేంటట అని చెప్పి అంటే జగనన్నని వెంకటేశ్వర స్వామితో పోల్చి మరీ మాట్లాడినటువంటి ఆ మంత్రికి వెంకటేశ్వర స్వామి మీద ఎంత గౌరవం ఉందో పర్యాటక శాఖ మంత్రి మనకు అర్థమవుతుంది. అలాంటి మాటలు కూడా మనం విన్నాం. అవి ఎవరు మర్చిపోలేరు అటువంటి మాటలు. మరి అదే వెంకటేశ్వర స్వామి ఎప్పుడో గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు చెప్పులు తీయకుండా తిరుమలలో తిరిగారు. వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో చెప్పులు తీయకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని ఆ మధ్య అక్కడికి వచ్చి గుడి మీద గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద అన్న నామం తప్పించి రెండోది పలకకూడని టైంలో జై జగన్ జై జగన్ అని అనిపించుకుని నినాదాలు కొట్టించుకున్నటువంటి మన వ్యక్తులు మనకి నాయకులు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే రాజద్రోహం కేసు పెట్టారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసి హిందువులు ఏదైతే పవిత్రంగా భావిస్తారో అటువంటి పవిత్రంగా భావించిన ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిపి అపవిత్రం చేసినటువంటి వాళ్ళని ఎందుకు ఇంతవరకు ఉపేక్షించారు? ఇంతవరకు ఎందుకు వాళ్ళకి కాంట్రాక్ట్ కొనసాగించారు? ఈ లడ్డు రుచి చూడలేదా?
లడ్డు బాగలేదని అందరూ అంటున్నారు. అది చెవులకి పట్టలేదా? ఏమైంది? లడ్డు నాణ్యత బాగోలేదన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి రాలేదా? వచ్చినా పట్టించుకోలేదా? లేకపోతే దీని వెనక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా? నేనైతే చివరిగా నాకు ఒక్క ఆలోచన ఏంటంటే, సరే ఎవరో చేస్తున్నారు ఏదో చేయని అని విడిచిపెట్టారు. ఇదే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఆ కంటెంట్ మన దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ని ఆ కంటెంట్ పట్టుకుని బదనాం చేయొచ్చు అన్నది కుట్ర కోణం అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో నా అభిప్రాయంతో ఏకీవిస్తారా లేదా అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.